హాయ్ అండి. బ్లౌజు మనకి మెజర్మెంట్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి అంటే, బ్లౌజు సైజుకి బట్టి కొలతల ప్రకారం ఎలా కట్ చేసుకోవాలంటే, ఇలా గులుచుకోవాలంటే ముందు ఫ్రంట్ ఉక్సులు పెట్టేసుకొని మనం బ్యాక్ సైడ్ వేసేసుకొని నీట్గా ఇలా గులుచుకోవాలి. మనకి ఉక్సు తీస్తే ఏంటి తేడా, ఉక్సు తీయకపోతే ఏంటి తేడా అనేది చూసుకోవాలి. చూడండి, ఉక్సు తీసేస్తే ఎంతైనా గ్యాప్ వచ్చేస్తుంది. మనం అంతా కొలుచుకోలేం కదా, అందుకే ఇలా నీట్గా ఉక్సు పెట్టేసుకొని కొలుచుకుంటే మనకి ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి. ఇప్పుడు గల్ల కూడా చూడండి, పైన నీట్గా కింద కూడా వేసేసుకొని ఇలా కరెక్ట్గా వేసుకొని అలా కొలుచుకొని షోల్డర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ ఏంటంటే 1/2 ఇంచ్ వరకు ముందుకు బెల్ట్ అయిపోతుంది. అంటే ముందు చెస్ట్ ఎక్కువ ఉండడం వల్లనేమో మరి నాకు ఫస్ట్ సారి కస్టమర్ నాకు ఇచ్చిర్రు ఈ బ్లౌజు. అయితే ఫ్రంట్ సైడ్ గుంజుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ మనం ఎక్కువ కట్ చేసుకోవాలంటే, మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ సైడ్ గుంజుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా కొలుచుకోవాలి. కింద సైడ్ ఎంత, పై సైడ్ ఎంత, పొడవు ఎంత అని కూడా కొలుచుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజు. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి 4 ఫోల్డ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 ఫోల్డ్ వేసుకుంటాం కదా, 4 ఫోల్డ్ వేసేసుకొని ఇలా నీట్గా మనకి ఎగస్ట్రా క్లాత్ ఏదైతుందో ఆ క్లాత్ ఏదనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు నీళ్ళలో తడుపుతాము ఆల్రెడీ, అది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి అట్లా నీట్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేసేసుకొని చూడండి, మనకి మెజర్మెంట్ ప్రకారం కావాలి అనుకున్న, ఇలా కొలతల ప్రకారం కావాలనుకున్న సేమే వస్తుంది. మనం డిఫరెంట్ హ్యాంగిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకున్నా కదా, చూడు మనమే మళ్ళీ 1/2 ఇంచు ఎగస్ట్రా పైకి కిందికి పైకి ఎగస్ట్రా 1/2 ఇంచు తీసుకొని మనం 2 విధాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవచ్చు, బ్లౌజ్ కొలతలు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఇంచుల కాడ ఒక మార్కింగ్ పెడుతున్నా. ఆ మార్కింగ్కి చూడండి, కరెక్ట్గా మనం 3 ఇంచులు తగ్గించుకున్నాం కదా, మనం మార్కింగ్ చేసుకున్న కాడికి కరెక్ట్గా వచ్చిందనమాట. ఏం డిఫరెంట్ ఉండదు. కాకపోతే మనం ఇది బ్లౌజ్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. పైన షోల్డర్ పైన 2 ఇంచులు పెట్టి ఇక్కడ కింద 3 ఇంచుల కాడికి మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 ఇంచు కాడ నుంచి మనము ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసుకుంటామో, ఇప్పుడు మనం కుట్టుకుంటామో అక్కడ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇంకా లోపలికి కట్ చేసుకోవద్దు. బ్లౌజ్ అనేది మనకి బుగ్గలాగా రాకుండా ఉంటుందన్నమాట. ఇది మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి బుగ్గ రాకుండా ఉండడానికి ఇది అంటే 1 ఇంచు కానుంచి తీసుకోవాలి. ఇది నీట్గా ఇలా మనం కట్ చేసేసుకొని, నేను ఎగస్ట్రా క్లాత్ ఏం పడేయను, అది మనకి సైడ్లకి సరిపోవు కదా సంక పీలుగలకి, మళ్ళీ అది కావాలి కాబట్టి అలా పెట్టేస్తాను. నేను ఇది కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా. ఎందుకనంటే ఇప్పుడు 2 హ్యాండ్లు కుట్టి మలిపేసుకుంటాం కదా, అప్పుడు ఏ హ్యాండ్ ఎటు కుడతామో మనకు ఐడియా ఉండదు. కొన్నిసార్లు మర్చిపోకుండా ఉండడానికి నేనైతే అలా చేస్తాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్కి చూడండి, నీట్గా ఇలా మనకి షోల్డర్ మధ్యలోకి పట్టుకోవాలి. మనం ప్లేట్ వేసేటప్పుడు కూడా షోల్డర్ మధ్యలోకి వేయాలంటాం అనమాట. అప్పుడు మనకి అక్కడే పొడవు కరెక్ట్గా వస్తుంది. నీట్గా ఇలా మనకి ఎంతైతే ఉందో 1/2 ఇంచుకు చూసుకొని మనము మెజర్మెంట్ వేసేసుకోవాలి. ఇది మనకి షోల్డర్ వచ్చేసి 6 అనమాట, అంటే 6 ఇంచులు. మనం కిందికి చెస్ట్ సైజు కూడా అంటే ఆమదం సైజు కూడా 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకొని నేనైతే ఇలా వచ్చేసి చెప్పాను కదా 22, 23 అలా వచ్చిందని, అందుకే 13 ఇంచుల కాడికి నీట్గా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా అడ్డం. 13 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నీట్గా కూడా పైన షోల్డర్ కాడికి కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఖర్చులు మీరు 1/2 ఇంచు ఉంచుకోండి, 2 ఇంచులు ఉంచుకోండి, 3 ఇంచులు ఉంచుకోండి. కొంతమంది మేమేం లావవ్వం, మాకు అసలు వద్దు, కోండి కుట్లేసిన కాడికి కట్ చేసి వేయమంటారు. కాబట్టి మీరు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ కట్ చేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ కట్ చేసుకోండి. గల్ల వచ్చేసి 2.5, నేను ఎక్కువ పెట్టట్లేదు, కరెక్ట్గా 2.5 కాడికి గల్ల పెట్టుకుంటున్నా. ఇలా నీట్గా మనం కింద నడుము పట్టి కాడికి కొలుచుకొని పైనకి కూడా గల్లాలా కట్ చేసేసుకొని నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. రౌండ్ గల్లనే కాబట్టి మనం రౌండ్ గీసేసుకుందాం. ఇది యూనిఫామ్ అనమాట, వేరే వాళ్ళది కాబట్టి నార్మల్గానే ఉంది, పెద్ద హెవీగా ఏం లేదు. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని ఎలా అయితే మార్కింగ్ ఉందో అలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇది కట్ చేసుకున్నాక మనకు ఒకసారి చూడండి, కింద క్రాస్లు ఉండనమాట. మనం ఎప్పుడైనా సరే నడుము కాడ కింద క్లాత్ ఎక్కువ ఉండాలి. మనకి సైడ్లో జాయింట్లు వేసుకుంటాం కదా, ఇప్పుడు కుట్లు వేసేదికు 1/2 ఇంచ్ అంత తక్కువ ఉండాలి. అప్పుడు మనకి మధ్యలో ఈపులో చాలామందికి లేస్తుంది కదా, అలా లేవకుండా పైకి నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న టిప్సే,
అన్నిసార్లు టైం ఉండదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కొన్నిసార్లు గుర్తుపెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. మనం 3 ఇంచులన్నర వరకు ప్లేట్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి మనకి గల్ల ఎంత ఉందో, క్రాసా కదా అసలు క్రాస్ కూడా అది అర్థం కావట్లేదు. సాదా అంటే ఒక సైడ్ ఏమో క్రాస్ వచ్చింది, ఒక సైడ్ ఏమో నార్మల్గా వచ్చింది. అంటే క్లాత్ సరిపోక ఏమన్నా అలా కుట్టారేమో మనకు ఐడియా లేదు. కాబట్టి నేను క్రాస్ అన్నప్పుడు మనం ఎలా వేసుకోవాలి, సాదాగా ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలనేది చూసుకోండి. క్రాస్ అయితే అలా సాగిపోతుంది, క్రాస్ కాకపోతే సాగదనమాట. మనము ఇలా నీట్గా వేసేసుకొని ఇప్పుడు నేను మొత్తం మార్కింగ్ వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచులన్నర క్రాస్ పట్టికి వదిలేస్తా. ఇటు సైడ్ ఏమో 2 ఇంచులన్నర. పెట్టుకునే వాళ్ళు 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. చెస్ట్ సైజుకి చూసి పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. అది కూడా ఇలా నీట్గా పెంచేసుకొని ఇప్పుడు మనకి గల్ల ఎంత వచ్చిందో వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దానికి బట్టి మనం గల్ల పెంచుకోవాలి. చూడండి నీట్గా వాళ్ళు గల్ల నాకు తెలిసి 5.5 ఉంటుంది. నేను కొలవలేదు కదా ఇప్పుడు. నార్మల్గా అలా బట్టి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. నీట్గా అలా మార్కింగ్ వేసేసుకొని మీరు కొలుచుకోవాలి అనుకుంటే కొలుసుకొనైనా ఇది మార్కింగ్ వేసుకోవచ్చు. నాకు అంజాద ప్రకారం అలవాటు కాబట్టి నేను అలా వేసేసుకుంటున్నాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసినవి కూడా ఎంత ఏంటి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అది కూడా మీకు వీడియోలో ఉంటుంది. లాంగ్ వీడియోలో ఇంకొక వీడియో చెక్ చేయండి, ఓకేనా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుందండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, చూసిన వాళ్ళంతా కామెంట్ అయితే పెట్టండి లాంగ్ వీడియోలకి. ప్లీజ్ ఎవరు లాంగ్ వీడియోలకి కామెంట్ పెట్టట్లేరు. అంటే మీరు తిట్టాలనుకున్నా, పొగడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే కామెంట్ రూపంలోనే కదా చెప్పాలి. ప్లీజ్ తిట్టాలనుకున్నా, నీ వీడియో మాకు అర్థం కావట్లేదు అనుకున్నా సరే కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ లాంగ్ వీడియోకి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నీట్గా ఇలా వేసేసుకోవాలి మార్కింగు. వేసుకున్నాక మనకి సంకకాడ బుగ్గలాగా రాకుండా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒక కుచ్చులాగా వస్తుంది, అది రాకుండా ఉండాలంటే మనం 1/2 ఇంచ్ వరకు, అది కూడా మనకి కుట్లు వేసుకునే వరకే. అంటే ఇప్పుడు మనం సైడ్లో కుట్లు వేస్తాం కదా, అక్కడి వరకు మాత్రమే మనం కట్ చేసుకోవాలి, మిగిలిన సైడ్ కట్ చేసుకోవద్దు. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా, క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టికి నాకు తెలిసి క్లాత్ లేదు చూడండి, అంతలోతు కట్ చేసుకుందాం. వేరే క్లాత్ అయినా కట్ చేసుకుందాం. గల్ల కాడ కూడా మనకి రౌండ్ కావాలనుకునే వాళ్ళకి రౌండ్, కొంతమంది వీ గల్ల టైప్ కూడా రావాలంటారు కదా, అలా రాలేదు కొంచెం అనుకుంటే మీరు మళ్ళీ చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టికి దీంట్లో అయితే సరిపోతలేదు, కాకపోతే మనం ఏదో ఒక క్లాత్లో అయితే కట్ చేసుకోవాలి కదా. ఇక్కడ మీకు 2 ఇంచులన్నర 3 ఇంచులు అని చెప్తే అర్థం కాదు కదా, కాబట్టి నేను మీకు వివరంగా క్లాత్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, వేరే క్లాత్ మీద. ఇప్పుడు ఎలా అంటే 2 ఇంచులన్నర ఒక సైడ్ తీసుకోండి, 3 ఇంచులన్నర ఒక సైడ్ తీసుకోండి. తీసుకుంటే మనకి ఇప్పుడు సేమ్ మనం కట్ చేసేటప్పుడు ఎలా తీసుకుంటామో కుట్టేటప్పుడు కూడా అదే మెజర్మెంట్. మనం పైన కూడా అలాగే కట్ చేసుకుందాం, కింద కూడా క్రాస్ పట్టి కూడా అలాగే కట్ చేసుకోవాలి. 2 ఇంచులన్నర 3 ఇంచులన్నర అది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 ఫోల్డ్లు వేస్తే ఈ క్లాత్ సరిపోదు, కానీ మనం నార్మల్గా ఒక సైడ్ కట్ చేసుకొని ఇదే క్లాత్ ఇంకో సైడ్ రివర్స్ కట్ చేసుకొని మలుపుకుంటే మనకు అదే క్లాత్లో 2 క్రాస్ పట్టీలు వస్తాయి చూడండి, సేఫ్ బెల్ట్. నీట్గా చూడండి ఇటువైపు నుంచి మళ్ళీ ఒకటి కూడా ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ అండి నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్కి కూడా, ఓకేనా. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ప్లీజ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి.